శ్రీ గణపతిని సేవింపరారే శ్రితమానవులార సేవింపరారే శ్రితమానవులార పనస నారికేళాది జంబు ఫలముల నారగించి పనస నారికేళాది జంబు ఫలముల నారగించి ఘనతరంబుగను మహిపై పదములు ఘల్లు ఘల్లన నుంచి అనయము హరి చరణయుగములను హృదయాంబుజమున నెల్చి వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ధీతళాంగుమని వెడలీన శ్రీ గణపతిని సేవింపరారే శ్రితమానవులార సేవింపరారే శ్రితమానవులార ఆగరా చాగు, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వు చేస్తున్న పని మనకంత గౌరవనీయం కాదని. పెద్దవాణ్ణి, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాణ్ణి పదే పదే చెప్తున్నా. నీ గొడవ నీదే తప్ప నా మాటలు చెవికెక్కట్లేదే నీకు? నాన్నగారి ఆత్మ ఎంత క్షోభపడుతుందో ఆలోచించావా? జన్మనిచ్చి వేదాంగాలు నేర్పిన మహానుభావుని కనీసం ఆలోకంలోనన్నా మనశ్శాంతిగా ఉండనివా? అయినా వీధులమ్మడి తిరుగుతూ ముష్టెత్తుకోవటం ఏమిట్రా? తరతరాలుగా మన వంశీకులు ఆచరిస్తూ వస్తున్న పవిత్రమైన ఈ ఊంచ వృత్తి ముష్టెత్తుకోవడం ఎలా అవుతుందన్నయ్య? మన వంశ పారంపర్యంగా ఏర్పడ్డ భక్తి మార్గము, భుక్తి మార్గము ఇదే కానయ్య. పవిత్రమో అపవిత్రమో నలుగురిని దేబిరించడమే కదా. అదేదో నీలాంటి ముష్టి వధవని కాకుండా ఏ కలిగిన వాళ్ళు దేబిరిస్తే కనక వర్షం కురుస్తుంది. ఒరే చాగు, నీకు జ్యేష్ఠుణ్ణి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ధనమే అన్నిటికీ మూలం. నువ్వు వాక్శుద్ధి గలవాడు అని, జ్యోతిశాస్త్రంలో పండితుడు అని నలుగురు అనుకుంటున్నారా? మరి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలరా? చేతగా నువ్వు చెప్పు, ఫలితం నేను రాస్తాను. లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది, దెబ్బకు మన దరిద్రం వదిలిపోతుంది. సంఘంలో తలెత్తుకుని బేషుగ్గా గౌరవంగా బతకొచ్చు. ఏమంటావు? అంజదా భావించకండి. భక్తి కోసం విద్య నమ్ముకోవటం నేను ఊహించలేని విషయం. నా రాముని స్తుతిస్తూ, ఆయన గాథను కీర్తిస్తూ ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటంలోనే నాకు ఆనందం ఉంది. మాట కాదంటున్నందుకు మన్నించండి. నెత్తి మీద జ్యేష్ఠాదేవి కూర్చుంటే ఇట్లాంటి మాటలే వస్తాయి. మంచి మాటలు చెవికెక్కుతాయా? ఏమన్నాయా, ఆ స్థానం నుండి ఇదేనా రావటం? ఇంకా మడి కట్టుకోలేదే? సన్మానం చక్కగా జరిగిందా? ఆమెకు సన్మానం, మనకు అవమానం.
అవమానం మనకెందుకన్నయ్య? ఎందుక? నువ్వు సభకు రానందుకు. వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? నువ్వు ముష్టివాడవట, నీవన్నీ ముష్టిపాటలట, నీకు సభాయోగ్యత లేదట. అబ్బబ్బబ్బబ్బా, వినలేకపోయాను. ఉన్న మాటే కదా అన్నారు, దానికింత బాధ ఎందుకన్నయ్య? ఎందుక? ఇంటికి పెద్దవాణ్ణి, 10 మందిలో తిరిగేవాణ్ణి కాబట్టి. నువ్వేదో సంగీతాన్ని సాధించి సంసారాన్ని పోషిస్తావని, కుటుంబానికి మంచి పేరు తెస్తావని అనుకున్నందుకు ఇదేనా దాని పర్యవసానం? ఇదేనా నీ సంగీత సాధన? మీ అభిమానం కొద్దీ మీరు అనుకుంటున్నారే గాని నేను పాడేది సంగీతం కాదన్నయ్య. ఈశ్వరానుగ్రహం పొందగల గీతమే సంగీతం. ఆ దారి నాకింకా దొరకనే లేదు. నీకు ఆ దారి దొరికే వరకు సంసారం జరగాలిగా. మరి ఎంతకాలమని ఒంటరిగా ఈ బరువులు మోయగలనరా నేను? నువ్వు నాకు సాయం చెయ్యొద్దు. ఏలా మీ దయారాదు పరాకు చేసే వేళ సమయము కాదు. పాల కనకమయ చేల సుజను పరిపాల శ్రీరమాలోల విధృత శరజాల శుభద కరుణాల వాల ఘననీల నవ్య వనమాలికాభరణ ఏలా నీదయా రాదు పరాకు చేసే వేళ సమయము కాదు. రారా అయ్యా, ఎవరండి ఇంట్లో? అయ్యా, త్యాగయ్య గారు ఉన్నారా అండి ఇంట్లో? మహాత్మా, ఆ విగత జీవిని నేనే. ఎందుకయ్యా త్యాగయ్య అంత నైరాస్యం? ఇప్పుడు ఏమైందని? ఏం చెప్పమంటారు? స్వామి, ఇంతకు తమరెవరూ సెలవీయనే లేదు. త్రిలోక సంచారులం, మా గురించి చెప్పుకోవడానికి ఏముంది? భోజనం వేళకి ఏ గూటికో చేరుకుంటాం. ఈవేళ నాకు భోజనం మీ ఇంట్లో రాసిపెట్టి ఉంది, అందుకని ఇటుగా వచ్చాను. మహద్భాగ్యం. క్షమించండి, వాకిట్లో నిలబెట్టే మాట్లాడుతున్నాను. లోపలికి దయచేసి మా పూరింటిని పావనం చేయండి. చాలా దూరం ప్రయాణం చేసినట్టున్నారు, కొంచెం విశ్రమించండి. విశ్రాంతికేం లేనాయనా, నీవు నీ గానామృతంతో భగవంతునికి నిత్యానందం కలిగిస్తున్నావని తెలిసి వినిపోదామని వచ్చాను. ఎండా వానా వలె ఉంది నా జీవితం. సామగాన వినోది అయిన రామచంద్రుని సంగీతంతో మెప్పిద్దామని ప్రయత్నించటం నా తరమా స్వామి? అది ఆ నారదాది మహామునులకే సాధ్యం. వారికి సాధ్యమైన ఆ సంగీతం నీకు లభిస్తుందిలే నాయనా. ఆ ఆశతోనే ఇంతవరకు జీవిస్తున్నాను. చింతించకు నాయనా, నేను నీ వంటి రామసేవకుణ్ణే. ఈ గ్రంథం ఒకసారి పరిశీలించు. ఏం గ్రంథం స్వామి ఇది? సంగీత పరమార్థమంతా దీనిలోనే ఉందని పెద్దలు చెబుతారు. పేరు స్వరార్ణవం, నారద ప్రణీతం. మీరు సంగీతం పాడతారా స్వామి? అవును నాయన, మా అమ్మ వీణ వాయిస్తుంది.
మీ అమ్మగారు వీణ వాయిస్తారా స్వామి? గొప్ప విద్వాంసులు అన్నమాట. మందభాగ్యుణ్ణి. నాకు తెలియదు కానీ స్వామి, వారి పేరేమిటో కొంచెం సెలవిస్తారా? త్యాగయ్య అంటే గొప్ప సంగీత విద్వాంసుడు అని విన్నానే. నీకు నా తల్లిగారి గురించే తెలియదా? ఆమె అనుగ్రహం లేకుండా ఈ ప్రపంచంలో ఏ కళ గాని కళాకారుడు గాని రాణించడే. అటువంటిది ఆమె దయ లేకుండానే నీవు సంగీత సాధన చేస్తున్నావా త్యాగయ్య? ఆలోచించు. అంటే స్వామి, స్వామి తమరు స్వామి, నారదమునీంద్ర, నాకు జ్ఞానోదయం అయ్యింది. నాకు జ్ఞానోపదేశం చేయడం కోసం ఇంత శ్రమపడి వచ్చావా దేవా? ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా. శ్రీ గురుభ్యో నమః. దీర్ఘాయుష్మాన్ భవ. ఏం నాయనా జపేశం, ఎలా ఉన్నావు? అయ్యా, తమరి దర్శనార్థం రాజ్యసభకు 2 సార్లు వచ్చాను. కానీ తమ దర్శన భాగ్యం మాత్రం లభించలేదు. రాసకార్యంలో తలమునకలున్నారని తెలిసి దైవ దర్శనార్థం దేవాలయానికి వచ్చినప్పుడు కనీసం ఇక్కడైనా దర్శించుకుందామని వచ్చాను. ఏం నాయనా అంత అత్యవసరంగా నన్నెందుకు కలుసుకోవాలనుకున్నావు? త్యాగయ్య కుశలమే కదా? అయ్యా, వాడి విషయమే తమకు విన్నవించుకోవాలన్న తాపత్రయంతో వచ్చాను. తమరు ఎంతో దయదలిచి వాడికి విద్యాదానం చేశారు. దానికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. తమ దానఫలం చేత అబ్బిన విద్యను వాడు సాధన చేసి వృద్ధులకు తెచ్చుకున్నాడు. కానీ దేవుడి మీద కీర్తనలు పాడుతూ కూర్చుంటే ముక్తి మార్గం సిద్ధిస్తుందేమో కానీ భుక్తి మార్గం లభించదు కదా స్వామి. అంతేకాకుండా వాడు ఆ కుగ్రామంలో ఉంటే వాడి విద్యకు రాణింపు లభించకపోగా మా కుటుంబానికి కూడా ఏమీ ఉపయోగపడలేకపోతున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకున్నా నాకొచ్చేది అంతంత మాత్రం. రాజ్యసభలో తమకున్న పలుకుపడుతూ విద్యాదానం చేసిన తమరే ఆ యోగదానం కూడా చేస్తే వాడికి మాకు కూడా గొప్ప ఆధారం చూపిన వారు అవుతారు స్వామి. త్యాగయ్య కీర్తి ఆ నోటా ఈ నోటా వింటూనే ఉన్నాను. సంతోషం. శిష్యుడి రాణింపు గురువుకి గుర్తింపు కదా. అంత మాత్రం చేత రాజ్యసభలో ప్రవేశం నీవనుకున్నంత సులభం కాదు నాయనా. రాజ్యమేలే రాజులది క్షణమొక చిత్తంగా ఉంటుంది. మదమాత్సర్యాలు అనుక్షణం రాజ్యమేలుతూ ఉంటాయి. అయినా నేనేమైనా చెయ్యాలన్నా త్యాగయ్య పాట గురించి విన్నానే కానీ తాను స్వయంగా పాడగా వినలేదు. ఆ ఏర్పాటు గనక చేయిస్తే. అంతకంటే భాగ్యమా స్వామి. మా తండ్రి గారి పోతూ మిమ్మల్ని చూపించారు. ఇక మీ దయ. భాగవతం చదువుతుండగా మీ అమ్మాయికేవో కొన్ని ధర్మ సందేహాలు వచ్చాయట. అవేమిటో మీరే తీర్చాలి. అలాగా? ఏమిటో చెప్పు తల్లి అవి. నారాయణుడు రామావతారంలో సత్యమే పలకాలి అన్నాడు. మరి కృష్ణావతారంలో ధర్మరాజంతటి వాడి చేత ప్రేరేపించి మరీ అసత్యం పలికించాడు. అశ్వత్థామ హతకుంజరః కదు గురుగారు. ధర్మ సంరక్షణ కోసం నారాయణుడు అనేక విధాలుగా వ్యవహరిస్తూ ఉంటాడు. మరి రామావతారంలో ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే పత్ని అన్నారు. కృష్ణావతారంలో 80 భార్యలు, 16,000 మంది గోపికలు. ఈ ప్రపంచమనే నాటకరంగంలో మనవి కేవలం పాత్రలు మాత్రమే. కానీ ఈ జగన్నాటకానికి సూత్రధారి, పాత్రధారి అన్నీ ఆయనే. సత్యం పలికించిన, అసత్యం పలికించిన ఆయన ప్రతి చర్యలోనూ ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది.
తన ఏ చర్యకు ప్రతి చర్యకు ఆయన ఎవరికీ సమాధానం చెప్పుకోడు. గూఢార్థం మనమే గ్రహించాలి, సూక్ష్మంగా ఆలోచించాలి. ఒక్కో సమయానికి ఒక్కో విధంగా వ్యవహరించే ఆయన గుణుడు, నిర్గుణుడు కూడా. సమయానికి తగు మాటలాడేనే, సమయానికి తగు మాటలాడేనే, దేవకి వసుదేవులనేగించినటు సమయానికి తగు మాటలాడేనే. గంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడేనే. గోపీ జన మనోరథము సంగలేకయే కేలియు చేసేవాడు సమయానికి తగు మాటలాడేనే. వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క చేసి పరమాత్ముడదియుగాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడే. కౌసల్య కడుపున పుట్టాడు. వరపుత్రుని చూసుకొని ఆమె మురిసిపోయింది. అంతలోనే అడవులకేగి ఆమెకు కడు దుఃఖాన్ని కలిగించాడు. రేపల్లెలో యశోద ఇంట పెరిగాడు. అంత మాత్రాన ఆమె నా బిడ్డ అంటే నవ్వుకున్నాడు. ఆమెను మురిపించాడు. మురిపిస్తూనే తన నోట ఆమెకు 14 భువన భాండములు దర్శింపచేశాడు. పరమ భక్తవత్సలుడు సుగుణ పారావారుండా జన్మ మనగుడి కలిబాధల దీర్చువాడనుచునే హృదంబుజమున చూచుచుండగ సమయానికి తగు మాటలాడేనే. శ్రీ వెంకటేశ స్వప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన్ కనకాంబర ధరలసన్ మకుట కుండల విరాజిత హరే అనుచునే పొగడగా త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడేనే. సమయానికి తగు మాటలాడేనే. తంజాపురాధీశ్వర శ్రీ 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 శరభోజి మహారాజులు గారి సంస్థాన విద్వాంసులు సొంటి వెంకటరమణయ్య పంతులు గారు తన ప్రియ శిష్యులు చిరంజీవులు అయినట్టి త్యాగ బ్రహ్మాన్ని ఆశీర్వదించి వ్రాయించు శుభలేఖార్థములు. నాయనా త్యాగరాజు, నీవు శ్రీ త్యాగరాజేశ్వర అనుగ్రహపాత్రుడవై సంగీత సాహిత్యాదులను అభ్యసించి ఉత్తమోత్తమ వాగ్గేయకారుడమైనావని విని ఆనందభరితుడనైనాను. కాని కర్ణాకర్ణిగా వినుటయ్యే తప్ప ముఖతా వినని కారణమున వినగోరు ఇచ్చ వలన వినుటకై రాలేని వయోవృద్ధుడనగుట వలన నీవే స్వయముగా వచ్చి నీ సంగీతముతో నన్ను సాటి విద్వాంసులను ఆనందింపజేయగోరుచున్నాను. నా కోరికను మన్నిస్తావని ఆశిస్తూ ఆశీస్సులతో సొంటి వెంకటరమణయ్య పంతులు. రా నాయనా రా. దీర్ఘాయుష్మాన్ భవ. ఈతడు నా శిష్యుడు కాకర్ల త్యాగబ్రహ్మం. నాయన, వీరంతా రేపు మన రాజాస్థానంలో జరగనున్న గానసభకు దేశం నలుమూలల నుండి వివిధ సంస్థానాల నుండి విచ్చేసిన విద్వత్ సంపన్నులు, పండితులు, వివిధ శాస్త్రాల్లో నిష్ణాతులు, లబ్ధ ప్రతిష్ఠులు, ఒక్కొక్కరు తమ తమ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన జ్ఞాన నిధులు, కోవిదులు, సాక్షాత్తు సరస్వతీదేవి పుత్రులు, ఆ దేవి అనుగ్రహపాత్రులు. వీరందరి రాక వలన నేడు నా గృహం పావనమైంది. నీవా భగవంతుని స్తుతిస్తూ
కీర్తిస్తూ సమకూర్చిన ఎన్నో కీర్తనలు జనరంజకమైనాయని విని అమితానందం చెందాను. అవి పాడగా వినాలన్న ఆకాంక్షతో నిన్ను పిలిపించాను. ధన్యోస్మి. భగవంతుని స్తుతిస్తూ కీర్తిస్తూ జనరంజకమైన కీర్తనలు సమకూర్చాడట. ఏమిటో అది చూద్దాం. ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికీ వందనము. ఎందరో మహానుభావులు అందరికీ వందనము. ఎందరో మహానుభావులు చంద్రువర్ణుని చంద్రువర్ణుని అంద చందమున హృదయారవిందమున జూచి బ్రహ్మానందమను భవించువారెందరో మహానుభావులు. గానలోల మనసి జలా వణ్యధన్యమూర్ధన్యురెందరో మహానుభావులు. హరిగుణమణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టి చే బ్రోచువారెందరో మహానుభావులు. హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనులజు చుచును పులక శరీరులయ్యా నంద పయోధిని మగ్నులై ముదంబునను యశము కలవారెందరో మహానుభావులు. పరమ భాగవతమౌ నివర శశి విభాకర సనక సనందన దిగీష సురకిం పురుష కనక కసిపు సుత నారద తుంబురు పవన సూను బాలచంద్రధర సుఖ సరోజ భవభూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో మహానుభావులు. భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్ 30 సురాంతరంగముల భావంబుల నెరిగి భావరాగలయాది సౌఖ్యముచే చిరాయువుల్ కలిగి నిరవధి సుతాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు. అందరికీ వందనము. ఎందరో మహానుభావులు. అయ్యా త్యాగయ్య గారు, నేడు నిజంగా నా జన్మ ధన్యమైంది. తమలోని విద్వత్సంపదకి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నాను. అహంకారపు పొరలు కమ్మేసిన మైకంలో నేను పాడిందే సంగీతమని విర్రవీగాను. భావరాగ తాళభరితమైన మీ సంగీత చర్యలో ఓలలాడిన మీదట నేడు నాకు నిజమైన సంగీతం ఏమిటో తెలిసింది. నన్ను క్షమించమని మనసా వాచా మిమ్మల్ని వేడుకుంటూ మరొక్క మారు శిరసా నమస్కరిస్తున్నాను. రామార్పణం. అంతా శ్రీరాముని దయ.
సద్గురువుల కటాక్షం. నాయనా, సొంటి వెంకటరమణయ్య శిష్యుడిగా నీవేమి లబ్ధి పొందావో తెలియదు గాని ఇక మీదట మాత్రం నాకు కాకర్ల త్యాగబ్రహ్మం గురువుగా నీరాజనాలు అందుకునే మహద్భాగ్యాన్ని కలిగించావు. ఆ నారద తుంబుర్ల అనుగ్రహం వల్ల కాని ఇంతటి గాత్రశుద్ధి సిద్ధించదు నాయన. నిజంగా ధన్యజీవి. వెంకటరమణయ్య గారు, రేపు జరిగే సంగీత సదస్సులో త్యాగరాజుల వారికి వారి నవ్యగానానికి పట్టాభిషేకం జరగాలి. రాజసత్కారం జరగాలి. అవశ్యం నాయన. రేపు నిన్ను రాజసభకు తీసుకువెళ్ళి రాజదర్శనం చేయిస్తాను. నీ గానం విన్న ప్రభువుల వారే నిన్ను ఆస్థాన గాయకుడిగా నియోగిస్తారు. ఇది 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 మనందరికీ సత్కారం, నిజమైన సంగీతానికి నీరాజనం. మన్నించండి. రాత్రికి ఇల్లు చేరుకొని నా రామునికి నివేదన పవళింపు సేవ చేసుకోవాలి. తమరు అనుగ్రహిస్తే. తమరి రాముడు ఎక్కడికి వెళతాడు స్వామి? రేపు రాజదర్శనం సత్కారం జరిగిన మీదట ఆ రాజుగారిచ్చే వజ్రవైఢూర్యాలు కానుకలతో తమరి రాముణ్ణి ఇంకా వైభవంగా సేవించుకోవచ్చు కదా. మన్నించండి. సరే నాయనా, నీకు నీ రాముడికి మధ్య ఉన్న ఆ విడదీయలేని బంధం ఎంత బలీయమైందో నాకు అర్థమైంది. దాన్ని పరీక్షించేంత సాహసానికి ఒడిగట్టడానికి మేము ఎంతటి వారం. అలాగే క్షేమంగా వెళ్ళిరా, నీకు శుభం కలుగుతుంది. ఆగు చాగు. రాజుగారి దర్శనాన్ని కాదని రాముని పూజకు వస్తావట్రా? ఏం చూసుకుంటా నీకు పొగరు కండకవరమును? నాన్నగారి అంటే గొప్పవాడు పట్టరా నువ్వు? లేకపోతే నీకు కొత్తగా కొమ్ములు ఏమైనా వచ్చాయా? ఏ చిన్నప్పుడు నువ్వు ఆయనతో రాజ్యసభకు వెళ్ళలేదా? అక్కడ నువ్వు రామాయణం చదవలేదా? అప్పుడు నాన్నగారు రమ్మంటే వెళ్ళాను. ఇప్పుడు అన్నగారు వెళ్ళమంటున్నారు, వెళ్ళు. ఒరే చాగు, నా మాట వినరా. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాణిరా. నా మాట కాదనుకురా. నా మాట కాదంటే నీ రాముడు కూడా నిన్ను మెచ్చటరా. చూడు, నీ రాముడి మాట ఎప్పుడన్నా వాళ్ళ తమ్ముడు కాదన్నారా? అదేమీ కాదండి. రాజుగారు ఏమన్నా చదివిస్తే అందులో సగం మనకు తగలేయాల్సి వస్తుందేమోనన్న గుబులు. మీరు నేను చచ్చాక వెళ్ళి తీరిగ్గా తెచ్చుకుంటాడు. సర్లే నీ నసాపు. ఒరే చాగు, ఒట్టి చేతులతో వచ్చి నీ రాముడికి, అదే నీ దేవుడికి ఏం పెట్టి పూజ చేస్తావురా? నైవేద్యం పెట్టడానికి ఏముందని? బెల్లముక్క, అల్లముక్క. ఏమీ లేకపోతే నా కన్నీళ్లతో కాళ్ళు కడుగుతాను. నా బాధలతో పూజ చేసుకుంటాను. చేసుకో, అలాగే చేసుకో. చివరకు నీకు మిగిలేది ఆ కన్నీళ్ళే. ఇవాళ నీకు నీ రాముడికి కూడా పస్తే. వాహ్ చపలా, నీ అద్భుత లయలావణ్య సౌందర్యాభినయంతో మాకు అనిర్వచనీయమైన ఆనందానుభూతిని కలిగించావు. దానికి వెలకట్టలేకపోయినా మా ఈ చిరుకానుకను స్వీకరించి మమ్మల్ని మరింత ఆనందపరచవలనని మా కోరిక. ధన్యురాల్ని ప్రభు. మహాప్రభువులకు శుభం కలుగ్గాక. ధన్యోస్మి. వెంకటరమణయ్య గారు, చపలాక్ష నృత్యం మాకు మహదానందాన్ని కలిగించింది. మీరు ఆ అనుభూతిని పొందలేకపోయారు. మహాప్రభువులు మన్నించాలి. ఈనాడు నాకు ఒక అపూర్వానందానుభవమే కలిగింది. ఆ పారవశ్యంలోనే ఇంత ఆలస్యమైంది ప్రభు. ఆహా, అంతటి ఆనందానికి కారణం? అమృతప్రాయమైన గానమే ప్రభు. అసలైన సంగీతం ఈరోజే విన్నాను. ఆహాహా, ఆ మాధుర్యం, ఆ ఆనందం అనుభవించవలసినదే కాని వర్ణింపనలది కాదు. చాలా సంతోషం. కానీ మిమ్మల్ని అంతగా రంజింపచేసిన ఆ గాయకుడెవరో చెప్పనేలేదు? మనవాడే ప్రభు, నా శిష్యుడు త్యాగబ్రహ్మం, తిరువాయూరు వాస్తవ్యుడు. మీది తిరువాయూరేగా చెప్పలా? మీ ఊళ్ళో ఇంతటి గాయకుడున్నాడని ఎప్పుడూ చెప్పలేదే? చిత్తం మహాప్రభు.
నాకు తెలిసినంతవరకు ఆయనేవో భజన పాటలు పాడుతూ ఉండేవాడు. ఇంతలోనే అంతటి వాడైనాడంటారా? ఎంతలో ఎవరెంత వారయ్యేది మనకెలా తెలుస్తుంది చెప్పలా? ఆ త్యాగయ్య తన సంగీత మాధుర్యంతో ఆ భక్తి గీతాలకి జీవం పోసి అజరామరం చేశాడు ప్రభు. ఓహో, మీరా భక్తిభావంలో పరవశులైనారన్నమాట. లేదు ప్రభు, నేను తాళప్రధానమైన గానానికి తల వంచాను. రాగజీవనమైన సంగీతాన్ని మెచ్చుకున్నాను. భావగర్భితమైన పదాలు వాడితే కరిగిపోయాను. కానీ ఆ గాయకులు ఒక్క విషయంలో మాత్రమే ప్రసిద్ధులు. కానీ త్యాగయ్య గానంలో రాగభావ తాళములు సమపుష్టితో త్రివేణీ సంగమంలా సమ్మిళితమైనాయి ప్రభు. ఆయన కీర్తనలు సంగీత సాహిత్యాలు సంపుటీకరించిన సరస్వతీమూర్తులు ప్రభు. ఏమైనా వెంకటరమణయ్య గారి శిష్యురాలను కాలేకపోవటం నా దురదృష్టం. ఇది శిష్య వాత్సల్యంతో చేస్తున్న ప్రశంస కాదు చెప్పలా. త్యాగయ్య సంగీత సాధన నాదోపాసన ప్రభు. అయితే వారి గానం మేము వినవలసిందే. రాజగౌరవానికి భంగం కలగకుండా మా తరపున కానుకలంపి సగౌరవంగా సభకు ఆహ్వానించండి. ఆహాహాహా! మహారాజు గారే స్వయంగా గౌరవ పురస్సరంగా నా తమ్ముడిని సభకి ఆహ్వానించారు అంటే నమ్మలేకపోతున్నాను. స్వర్గంలో ఉన్న మా నాన్నగారు ధన్యులైపోతూ ఉంటారు. త్యాగు, నాయనా త్యాగు, నువ్వు వయస్సులో మాకన్నా చిన్నవాడివైనా బుద్ధిలోనూ దూరదృష్టిలోనూ మాకన్నా ఎప్పుడు పెద్దవాడివేరా. పెద్దవాడివేమిటి, అమ్మమ్మమ్మమ్మ అసాధ్యుడివి. నీ మీద దయదలిచి గురువుగారు ఏర్పాటు చేసిన రాజదర్శనానికి నువ్వు ఎందుకు వెళ్ళలేదో ఇప్పుడు అర్థమైందిరా. దర్జాగా రాజమార్గంలో పిలిపించుకోవడానికి అన్నమాట. నీ గురించి తెలుసుకునే రాజుగారు ఇలా పిలిపించారు అంటే ఇక నీ పాట వింటే పల్లకి మీద ఊరేగిస్తారా. పల్లకి ఏమిటి, పాటకు 1 లక్ష, మాటకు 1 లక్ష. నీ పాట విని విని దాసోహం అని చెప్పేసి రండి త్యాగయ్య గారు ఇలా దయచేయండి, ఈ సహసంవాసన మీద చోటు చేసుకోండి అని అలవోకగా నేస్తారు. ఏమయ్యా శెట్టి గారు, మానలాంటి పాపిస్తు వాళ్ళు గొంతులు కోసో గోతులు తవ్వో 100 ఏళ్లలో సంపాదించలేని ధనాన్ని మావాడు రావుని మీద ఒక్క పాట పాడి ఒక్క గడిలో సంపాదించి పారేస్తాడు తెలుసా? తెలుసండి పంతులు గారు, మా బాగా తెలుసు. ముందు మీ తమ్ములం గారు ఊనారు కదా. ఎందుకు ఊనడండి, ముందు ఆ రాములు వారు ఉన్న తర్వాతనే కదా మాకు ఇవన్నీ వచ్చాయి. ఇదిగో తమ్ముడు, మొత్తానికి మీ రాములు వారు నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయడం చెప్పి తేలిపోయిందయ్యా. కాకపోతే ఏంటంటే నీకు మళ్ళీనే వారికి కూడా కాస్త నిదానం జాస్తి. మా భాషలో చెప్పాలంటే ఆలస్యం. ఏమండోయ్, మా రాముల వారిని మా మరిది గారిని ఏమన్నా అంటే మేము ఒప్పుకోం. ఆలస్యం అట ఆలస్యం. రాముల వారు ఏమీ ఆలస్యం చేయలేదు. పిల్ల పెళ్ళిడికి వచ్చింది, సంబంధాలు కూడా కుదిరాయి కదా అని వేళ చూసుకుని లక్ష్మీ వారం పూట లక్ష్మీదేవిని లక్షణంగా పంపించారు ఆయన. ఇంకా నయ్యం, అమ్మ సీతమ్మ తల్లి లోపలికెళ్ళి ఒకసారి శ్రీరాముల వారికి దండం పెట్టుకుని రామ్మా. అమ్మా ఒక్క క్షణం, ఇవి రాజుగారి కానుకలు. త్యాగయ్య గారు ఒక్కసారి ఓనేస్తే ఆ పైన మీ ఇష్టం. ఒక్కసారి ఏమిటండి, 100 సార్లు అంటాడు. ఆ యొక్క రామాజ్ఞ రాజాజ్ఞ రెండూ ఒకటే వాడికి. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిని నేను చెప్తే చాలదండి. నిన్నటికి నిన్న రాజదర్శనం కాదన్నాడు, ఈ వేళ ఇది మాత్రం కాదనే నమ్మకం ఏంటి? ఏమిటండి అపశకృత మాటలు? పిల్ల పెళ్లికి నిలువెత్తు ధనం, నగలు, పట్టు వస్త్రాలు పంపిస్తే చేదా? వద్దనే తండ్రి ఎవరండి? నిధి చాలా
సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా నిజముగ పలుకుము మనసా నిధి చాలా సుఖమా దధి నవనీత క్షీరములు రుచో దాశరథి ధ్యాన భజన సుధారసము రుచో నిజముగ పలుకుము మనసా నిధి చాలా సుఖమా. నా పూర్వజన్మ సుకృతం వలన గురు కృప వలన నాకు లభ్యమైన సంగీతం సాహిత్యం నా జీవిత సర్వస్వం ఆ శ్రీరామచంద్రునికి ఏనాడు కైంకర్యం అయినాయని రాజుగారికి తెలియజేయండి. మరిది నువ్వు మనిషివి కాదు, నువ్వు ఒక ఆడపిల్లని కన్నా తండ్రివి కాదు, నువ్వు ఒక కర్కోటకుడివి. లక్ష్మి వారి పూట మహాలక్ష్మి నట్టింటికి నడిచొస్తే నీ బిడ్డను పెళ్లి కూతురుగా అలంకరిస్తే అవన్నీ తీయించి పారేస్తున్నావు. నువ్వు నువ్వు మహాలక్ష్మిని కారతందుతున్నావు. నీ ఇల్లాలని ఏడిపిస్తున్నావు. నువ్వు మనిషివి కాదు, మీ రాముడు దేవుడు కాదు, మీరంతా రాక్షసులు. తల్లి తర్వాత తల్లి అంతటి వదిలిని, తండ్రి తర్వాత తండ్రి అంతటి అన్నగారిని అవమానపరుస్తున్నావు. నువ్వు ఇంతకింత అనుభవిస్తావు. చాగయ్య గారు, ఈ తిరస్కారం రాజధిక్కారం. ప్రభువుల వారు దీన్ని హర్షించరు. తృప్తిగా ఉంది, కళ్ళు చల్లబడ్డాయా. ఇవాళ నుంచి నాకు నువ్వు, నీకు నేను చచ్చిన వాడితో సమానమే. అద్వితీయులైన విద్వాంసులు గానం చేసిన మా సభ మీ త్యాగయ్యకు రుచించలేదా వెంకటరమణయ్య గారు? ఆయన దేవతల సముఖంలో గానీ గానం చెయ్యరేమో. రాజులకు నిగ్రహానుగ్రహములు సమానములని ఎరుగనట్టున్నాడు. పిచ్చుక మీద నా ప్రభు బ్రహ్మాస్త్రం. ప్రభువుల వారు తలుచుకుంటే త్యాగయ్య గారిని ఇక్కడికి రప్పించలేరా? ఏమంటారు వెంకటరమణయ్య గారు? నిరభ్యంతరంగా రప్పించగలరు. కానీ కానీ ప్రభువుల వారు కోరేది త్యాగయ్య సంగీతాన్ని కాని శరీరాన్ని కాదనుకుంటాను. మనలాంటి వారెందరో ప్రభువుల కోసం అహోరాత్రులు పడిగాపులు కాస్తుంటే ప్రభువులే కోరి కల్పించిన అవకాశాన్ని నిరాకరించాడు త్యాగయ్య. అందరూ ఆశించే ఐశ్వర్యాన్ని గౌరవాన్ని వదులుకున్నాడు ప్రభువుల నిగ్రహాన్ని పరీక్షించడానికా? మరి గుణదోషములను సూక్ష్మదృష్టితో పరిశీలించగల ప్రభువులకే తెలుసు. స్వేచ్ఛాగానం విని ఆనందించే ప్రభువుల వారు ఒక స్వేచ్ఛాజీవిని నిర్బంధించి సంగీతం పాడించుకోగలరంటారా? నిజమే, ఆ కళానుభవంలో ఆనందం లేదు. మరి ఆ త్యాగయ్య గారి గానం వినే మార్గం? మహాప్రభువులు సంకల్పసిద్ధులు. ఒకనాడు మహారాజులు జ్ఞానులను దర్శించటానికి స్వయంగా వెళ్లేవారుట. ఓహో, స్వయంగా మనమే తిరువాయూరు పోవలననియా మీ అభిప్రాయము? ఛత్రపతి శివాజీ వంశ గౌరవానికి వన్నె తెచ్చారు మహాప్రభువులు. ఒకనాడాయన సమర్థ రామదాసుకి సామ్రాజ్యం దానం చేశారు. మరి నాడు తమరు త్యాగయ్యకు ప్రయాణానికి సంసిద్ధులు కండి. నా జగదానంద కారక జగదానంద కారక జయ జయ
ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక गगनाधिपसत्कुलज गगनाधिपसत्कुलज राजराजेश्वरा गगनाधिपसत्कुलज राजराजेश्वरा सुगुणाकर सुरसेव्य भव्यदायक सदा सकल जगदानन्दकारक इंद्रनीलमणि सन्निभाप घन चंद्र सूर्य नयना प्रमेय वागीन्द्र जनक सकलेश शुभ्र नागेन्द्र शयन शमन वैरि सन्नुत जगदानन्दकारक सृष्टिस्थित्यन्तकारकामित फलद समानगात्र सचि पतिनुतापि मदहरानुरागरागराजित कद सारहित जगदानन्दकारक ओंकार पंजर कीर पुरहर सरोज भव केशवादिरूपवासव रिपुजनकान्त कलाधर कलाधराप्त घृण कर शरणागत जनपालन सुमनोरमण निर्विकार निगम तारहित जगदानन्दकारक अगणित गुण कनक चेल साल विदल नारुणाब्ज समान चरण पार महिमाद्भुत सुख विजन सदन सुर मुनिगण विहित कलश नील निधिज रमण पाप गज नृसिंह वर त्यागराजाधिनुत जगदानन्दकारक जय जानकी नायक जगदानन्दकारक నన్ను శరభోజి అంటారు. దేశమేలే రాజునన్న అహంతో తమ వంటి గాన కళాకోవిదుణ్ణి సభకు రప్పించి పాడించే ప్రయత్నం చేశాను. ఇచ్చే చెయ్యి నాదేనన్న గర్వంతో నిధులు నిక్షేపాలు పంపి మిమ్మల్ని కించపరిచాను. ఈనాడు తమ గాన సుధను తనివితీరా సేవించి తరించాను. తాము పుట్టిన సీమలో నేనూ ఉన్నానని ధన్యజీవినయ్యానని భావిస్తున్నాను. మనసా శిరస మరోసారి నమస్సులర్పిస్తున్నాను. జయోస్తు నాయన, జయోస్తు. అమృతం కురిపించావు నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. నాయన, భగవంతుణ్ణి స్తుతించటానికి 1000 మార్గాలున్నా సంగీతంతో ఆయన్ని సేవిస్తూ భక్తి మార్గాన్ని పావనం చేశావు. రాగాలకు రంగులద్ది భావగర్భితంగా తాళయుక్తంగా సంగీతానికే సొగసులు దిద్దావు. కొత్త నడకలు నేర్పావు. దొరకునా ఎటువంటి సేవ అని ఆనాడు నువ్వన్నావు. దొరకునా ఎటువంటి శిష్యుడు అని ఈనాడు నేను గర్విస్తున్నాను. కేవలం నీకు గురువునైన కారణంగా నీకు నమస్కరించే సదవకాశం పోయినా నిన్ను ఆశీర్వదించే మహద్భాగ్యం కలిగినందుకు నేను మహదానంద భరితున్నవుతున్నాను నాయనా. నీ సంగీతం ఆ వాగ్దేవికి మణిమయహారంగా అలంకృతం కావాలని అభిలషిస్తున్నాను. సర్వం గురుకృప. ఈనాడు నిజంగా నేనెంతో అదృష్టవంతుణ్ణి ప్రభు. ఈ ప్రశాంత సంధ్యా సమయంలో ప్రభువుల వారితో ఏకాంతంగా
చపల సరస సంగీత నృత్యాన్ని తిలకించి ఆనందించే అపూర్వ అవకాశాన్ని కల్పించారు ప్రభు. సాహిత్య హృదయం జీర్ణించుకోలేని సంగీతం, చైతన్యం లేని సుందర ప్రతిమ కాదంటారా వెంకటరమణయ్య గారు? ప్రభువులు ఏదో వ్యంగ్యంగా సెలవిస్తున్నారు. లేదు వెంకటరమణయ్య గారు, ఆ త్యాగయ్య గారి గానం వింటున్నప్పుడు అలవి కాని ఏ ఆనంద ప్రవాహమో హృదయాన్ని చించుకొని పొంగులెత్తింది. నాకు తెలియకుండా నాలోని ఏ నాదమో ఆ పాటతో మేడవించి ప్రతిధ్వనించింది. చపల అభినయించింది కాని జయదేవుని భక్తి హృదయాన్ని అనుభవించలేకపోయింది. త్యాగయ్య గారిది గంధర్వగానం అనుకుంటాను. పరిహాసంలో కూడా సత్యమే పలికావు చపల. నిజంగా త్యాగయ్యది గంధర్వగానమే. మానవులకు దుర్లభమైన స్వరార్ణవం అతనికి లభించింది. ఆ స్వరార్ణవం మధించి సంతరించుకున్న అమృత సారమే అతని గానం. త్యాగయ్య వరసిద్ధుడు. అతనికి వంశపారంపర్యంగా లభించిన శ్రీరామ పంచాయతంలోని శక్తే అతనికి ఆ గానమాధుర్యాన్ని ప్రసాదించింది. ఆ విగ్రహాలే లేకపోతే త్యాగయ్య లేడు, అతని సంగీతము లేదు. జపేశుడు గారి ఇంట్లో లేనట్టున్నారు. వచ్చే వేళయింది, కూర్చోండి. ఇల్లు చాలా పాతబడినట్లుగా ఉంది. ఏమ్మా, జపేశుడి గారి సంపాదనంతా ఏం చేస్తున్నారు? ఏం సంపాదనలే అమ్మా, చిల్లి బిందులో ఎన్ని నీళ్లు పోసినా ఏమి లాభం? గంగలో కలిసిపోవడమేగా. ఏమి? పేరు కన్నతమ్ములు 2 సంవత్సరాలే అయినా సంపాదన మా ఆయన ఒక్కరిదేగా. ఒక్కరి సంపాదనతో 2 కుటుంబాలు నడవాలంటే మాటలా? మహాగాయకుడు, గానగంధర్వుడు త్యాగయ్య గారికి ఇవేం పట్టవా? ఆయనకెంతసేపు మూఢభక్తి, పిచ్చి సంగీతము తప్ప బరువు బాధ్యతల గురించి ఏం తెలుసు? అన్నీ అన్నగారి మీద వదిలేసి గాలికి తిరగడం తప్ప. అయ్యో, జపేశుడి గారికి చాలా కష్టాలే ఉన్నాయన్నమాట. అన్నమాట ఏమిటి తల్లి, అక్షరాలా ఉన్నమాటే. ఊరకరారు మహానుభావులు. ఇంతకీ గాలి ఇటువైపు ఎందుకు మళ్ళిందో సెలవివ్వనే లేదు. మీ వల్ల కావలసిన ముఖ్యమైన కార్యం ఒకటి ఉంది. అది నా కోసం మీరు చేస్తే మళ్ళీ దేనికి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మీరు ఎంత కోరితే అంత ఇస్తాను. అంతకంటేనా? అదేమిటో సెలవివ్వండి, చిటికలో చేసేస్తాను. మీ తమ్ముడి గారి దగ్గరున్న స్వరార్ణవం పుస్తకం నాకు కావాలి. అదెలా సాధ్యం? సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాది కాదు. అది మీరు నాకు అందజేస్తే మీరు కోరినంత ధనం, నగలు మీకు ముట్ట చెప్తాను. అది మాకు తలక మించిన భారం, దుస్సాధ్యం. అంది వచ్చిన అవకాశాన్ని కేవలం మందమతులు మాత్రమే వదులుకుంటారు. వివేకవంతులు సరైన ఆలోచనతో, ప్రణాళికతో దాన్ని 2 చేతులా అందుకుంటారు. రాజమార్గంలో దాన్ని సాధించడం చాలా కష్టం. ఇతర మార్గంలో దాన్ని తీసుకురావటం దుర్లభం, దుస్సాహసం కూడా. మాకు అవసరార్థం అర్థించటమూ వచ్చు, ధిక్కరిస్తే శిరస్సు ఖండించటమూ వచ్చు. మాకేది రెండోసారి చెప్పటం చేత కాదు. రేపు సాయంత్రంలోగా ఆ స్వరార్ణం నా చేతికి చిక్కాలి. రెండో అతి ముఖ్యమైన విషయం, త్యాగయ్య గానంలోని శక్తి మొత్తం ఆ రామ పంచాయతన విగ్రహాల్లోంచే వస్తుందట. వాటిని కావేరీ నదికి సమర్పించాలి. దొరతనంగానైనా సరే, దొంగతనంగానైనా సరే. నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ఆరగింపవే పాలరాగింపవే రఘువీర జనక జాకరా, రఘువీర జనక జాకరా, పవిత్రితమౌ వెన్నా పాలరాగింపవే, పాలరాగింపవే. సారమైన
దివ్యానము షడ్రసయుత భక్షణములు దార సోదరాదులతో త్యాగరాజ వినూత ఆరగింపవే పాలరాగింపవే. ఏమండోయ్, ఆ జపరాక్షి సామాన్యురాలు కాదు, అన్నంత పని చేసేలా ఉంది. ఆ శరభోజు మహారాజు గారికి ఈవిడెంత అంటే అంతేనట. విషయం అర్థమైందిగా. తత్తరబిత్తర పడిపోయి కొంప మీదకి తీసుకురాకండి. నీ బొంత జీవితంలో ఎన్నడూ చేయని పనిని వెధవ డబ్బు కోసం కక్కుర్తిపడి నా చేస్తున్నావు. శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడిని దొంగగా మారుస్తున్నావు. రామరామ, అది అనాదిగా మన ఇంట్లో పూజలు అందుకుంటున్న రామ పంచాయతీల విగ్రహాన్ని ఇవాళ మా నాన్నగారి ఆర్థికం కూడాను. పైనుంచి చూస్తున్న మా నాన్నగారి ఆత్మహత్య చూపిస్తుందో అర్థం చేసుకోలేవా? రౌరవాది నరకాలు పట్టిపోతాం తెలుసా? పోతే పోతానండి, పోయిన తర్వాత ఆలోచిస్తాను. చూడండి, మీరు ఇలాగే తర్జన భర్జన పడుతుంటే ఆ జపలాక్షి మిమ్మల్ని ఏకంగా బొందితో సహా నరకంలోకి తోసేస్తుంది. అక్కడి నుంచి గోడ దూకెళ్ళి ఆ పక్కనే స్వర్గంలో ఉన్న మీ నాన్నగారి పక్కన కూర్చొని మీరు కూడా తీరిగ్గా క్షోభపడుదురు గాని. ఏం మనిషో ఏమిటో. ఎవడోయ్, త్వరగా తెవరండి, లేకపోతే తెల్లారేపాటికి మన పని గోవిందా. మీకు శిరచ్ఛేదం తప్పదు. ముందు ఈ వెనక్కు ఇలాగే ఉంది నా పరిస్థితి. అంతేనంటావా? బొత్తిగా అంతే. దేవుడా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అయినా చేసేది ఎవరు, చేయించేది ఎవరు, అంతా నువ్వే. జీవితంలో కలలో కూడా ఊహించని వెతవ పని నా చేస్తున్నావు. ఏం జరిగినా భారం నీది. అజ్ఞానినా మయా దోషాన్ నశేషాన్ విహితాన్ హరే. క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణి. కావాలంటే ఇంకాస్త గట్టిగా కొట్టుకోండి చెంపలు. పని మాత్రం తొందరగా కానివ్వండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం
ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామచంద్ర, రామ, అయ్యో విగ్రహాలేవి. రామచంద్ర, తండ్రి, రామ, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? నేనేం తప్పు చేశానని నన్ను వదిలేసి వెళ్ళావు రామా. మనసా వాచా కర్మణ నీతోటే జీవితం అనుకున్నానే. ఏ పాపం చేశానని నాకేమి యోగం రామా. భరించగలనా భర్తాగ్రజ రామ, మనగలనా మనోభిరామ, నిలువగలనా నిరుపమ గుణధామ, అసలు నేను జీవించగలనా జగదభిరామ, జీవించగలనా తండ్రి? స్వామి ఈ ఘోరం? చూశావా భ్రమరా, నా రాముడు, నా ఆరాధ్య దైవం, నా స్వామి, మన రాముడు మనల్ని వదిలి వెళ్ళిపోయినాడు. మన వల్ల తెలుసో తెలియదు ఏదో ఘోరాపరాధం జరిగింది. అందుకే నా రాముడు అలిగి వెళ్ళిపోయినాడు. నా రాముడు లేని జీవితాన్ని ఊహించలేను భ్రమరా, ఊహించలేకపోతున్నా. రామా, నా కళ్ళకి ఏమైనా పొరలు కమ్ముకున్నాయా? లేక నా ఇంద్రియాలేవైనా నన్ను మోసం చేశాయా? లేక నీవు నిజంగానే నన్ను వదిలి వెళ్ళిపోయినావా రామా? నేను నమ్మలేను భ్రమరా, నమ్మలేను. రామచంద్ర, కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అంటూ నీకు నివేదన సమర్పిస్తూనే ఉన్నాను కదా రామ. కానీ దీనికి అతీతంగా ఏ ఘోరాపరాధం నా వల్ల జరిగింది స్వామి. సరే, ఎక్కడున్నా సరే నా రాముని కనుగొంటాను. నా తప్పులు మన్నించమని వేడుకొని సాధారణంగా మన ఇంటికి ఆహ్వానిస్తాను భ్రమరా. రాముడు లేని ఒక్క క్షణమైనా నాకు నరకప్రాయం. నేను వెంటనే బయలుదేరుతాను. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండలేదు. నేను వెంటనే బయలుదేరుతాను. ఆగండి స్వామి, నేను కూడా మీతో వస్తాను. మీరు లేని ఈ ఒంటరి జీవితం నేను మాత్రం ఎలా గడపగలను? నేను మీతోనే. లేదు, నేను తిరిగి వచ్చే వరకు నా రాముడి స్థానంలో పసుపుతో చేసిన విగ్రహాలు ప్రతిష్ఠించి పూజ చేస్తూ ఉంటాను. ఒకవేళ మనం లేని నా రాముడు వస్తే ఇంట్లో ఎవరుంటారు చెప్పు? నారద మహర్షి మహతీ నినాదముందు వెలసి ముల్లోకముల వెల్లివిరియు
అమరగాన ధునిలోని మార్దవ శ్రీ నిధానమమరు నా మృదుమధుర గానామృతమున అన్న త్యాగరాజస్వామివారు రామచంద్రమూర్తి పూజా విగ్రహాలు మాయమైనప్పుడు అనునిత్యము స్వామివారికి పూజాధికాలు నిర్వహించి సేవ చేసుకునే తనకెందుకీ పరీక్ష అని పరిపరి విధాల వాపోయాడు. రామయ్య తండ్రిని విడిచి క్షణమైనా తాను ఉండలేనని ఆ స్వామికి మాత్రం తెలియదా? తెలిసి ఎందుకిలా దూరమయ్యాడు? తన హృదయపు కోవెలలో కొలువైన స్వామికి ఏ లోటు రానీయకుండా చూసుకుంటున్నానే. రోజుకి 1,28,000 చొప్పున రామనామ జపం ఆచరిస్తూనే ఉన్నానే. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా, తాను మాత్రం స్వామిని మరిచిందెన్నడు, మర్యాద చెయ్యిందెన్నడు. తనువు అణువణువునా స్వామిని నింపుకొని నిత్య పూజోత్సవ క్రతువులు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నందుక నాకీ పరీక్ష అని అనుకుంటూ ఎన్నో విధాల తలపోతూ సీతారాముల వారి విగ్రహాలను వెతుక్కుంటూ ఎన్నో క్షేత్రాలు మరెన్నో పుణ్యతీర్థాలు దర్శించారు త్యాగరాజస్వామివారు. భక్తి ముక్తి మార్గాల ద్వారా మన సాంస్కృతిక వైభవ గోపుర వెలుగులు నలుదిశలా విరజిమ్మేలా నాదోపాసకులుగా అవతరించి తరించిన త్యాగరాజస్వామివారి నోటి నుంచి వెలువడ్డ ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క ఆణిముత్యమై తరతరాలకు తరగని సంగీత సారస్వత సంపదగా శోభిల్లింది. సీతారాముల వారి విగ్రహాన్వేషణలు త్యాగరాజస్వామివారు ఎంతో మానసిక వేదనను అనుభవించారు. ఆ అనుభవంలోంచి అనేక కీర్తనలు, అనేక కృతులు ధారలా ప్రవహించాయి. ఆ సందర్భంలో వాగ్గేయకార వాచస్పతి అయిన వారి గళం నుంచి జాలువారిన ఎన్నో కీర్తనలు. మణిరంగు రాగంలో రానిది రాదు అన్న కీర్తన, కోకిలధ్వని రాగంలో కొనియాడే అన్న కీర్తన, శ్రీరంజని రాగంలోని మారుబలుకకున్నావేమిరా, నభోమణి రాగంలో నాయడ వంచన అన్న కీర్తనలు, అలాగే శంకరాభరణ రాగంలో ఏమి నేరము, హరికాంభోజి రాగంలో ఎందుకు నిర్దయ, శుద్ధ సావేరి రాగంలో కాలహరణ మేలరా అన్న కీర్తనలు, ఇంకా సుపోషిణి రాగంలో రమించు వారెవ్వరే, భూషావళి రాగంలో తన మీదనే ఇచ్చాది అనేక కీర్తనలు, అనేక కృతులు మనకి వరంలా లభించాయి. తన స్వామి విగ్రహాలు తనకు లభిస్తాయా లేదా అని ఎంతో ఆవేదనతో, ఒకచో ఖేదము, కొండకొచో నిర్వేదంతో ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడాడు త్యాగరాజస్వామివారు. కర్ణాటక బేహాగ్ రాగంలో నేనెందు వెతుకుదురా అనే కీర్తన పాడగా ఆ రోజు రాత్రి రాములు వారు కలలో కనిపించి, నాయనా త్యాగరాజు, త్యాగరాజు, నీ జీవితం ధన్యమైంది. నీలాంటి భక్తుణ్ణి పొందిన నేను ధన్యునయ్యాను. నీ వల్ల ఏ తప్పిదమూ జరగలేదు. నేను నిన్ను వదిలి వెళ్ళింది లేదు. నీ మనోనేత్రంతో చూడు, నేను నీలోనే ఉన్నాను. నన్ను వెతుకుతూ నీవు గానం చేసిన కీర్తనలు అజరామరాలు. సూర్యచంద్రులున్నంత వరకు, పంచభూతాలున్నంత వరకు నీ కీర్తనలు, నీవు కూర్చిన రాగాలు దశ దిశలా వేణోళ్ల కీర్తింపబడతాయి. సంగీత సాహిత్య చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. నువ్వు వెతుకుతున్న నీ రామ పంచాయతలు కావేరీ నదీ తీరంలో ఈశాన్యంగా ఉన్న గుండంలో ఉన్నాయి. వెళ్ళి తీసుకో. ధన్యోస్మి రామ, ధన్యోస్మి.
స్వామి, నా రామచంద్ర, ఇన్నాళ్లకు కనిపించావా స్వామి? కనుకొంటిని శ్రీరాముని నేడు కనుకొంటిని, నా రాముని నేడు కనుకొంటిని. ఇనకూలమందు కింపుగాను బుట్టి, ఇనకూలమందు కింపుగాను బుట్టి, ఇలలోన సీత నాయకుని నేడు కనుగొంటిని, శ్రీరాముని నేడు కనుగొంటిని. చాగు, నీకు మొహం చూపించడానికి కూడా మనస్కరించటలేదురా. ఏ జన్మలో చేసుకున్న పాప ఫలితమో కానీ ఈ జన్మలో ఘోరమైన తప్పిదాన్ని చేశాను. 10 జన్మలకు సరిపడ పాపాన్ని మూటగట్టుకున్నాను. ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని గుళ్ళు గోపురాలు కట్టించినా మా పాపానికి ప్రాయశ్చిత్తం లేదురా. నాకంటే చిన్నవాడు, నీ కాళ్ళు మొక్కితే అది నీకు ఆయుక్షేనరా. కనుక ఆ పని నేను చేయలేను. నువ్వే పెద్ద మనసు చేసుకుని ఈ కఠినాత్మని క్షమించరా. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. నా మాటే చెల్లాలని, నాదే పై చెయ్యి కావాలని నీకు, నీ కుటుంబానికి తీరని ద్రోహం చేశాను. ఆ దేవుడు మాకు అన్ని విధాలా తగిన శాస్తి చేశాడు. పొదిమి కబళిస్తోంది. కాలగర్భంలో కలిసిపోయేంత వరకు కుమిలిపోతూనే ఉంటావు. మమ్మల్ని క్షమించానని మనస్ఫూర్తిగా నువ్వొక్క మాట అంటే మాకు కాస్తంత ఓరడింపుగా ఉంటుంది నాయనా. మన జీవితంలో ఎన్నో సంఘటనలు మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంటాయి. మంచి జరిగినా చెడు జరిగినా మనం కేవలం నిమిత్తమాత్రులమే. ఇక క్షమించడానికి నేనెవరిని? అంతా ఈ శ్రీరామచంద్ర. బాధపడకు భ్రమరా, మన రాముడు వచ్చాడు, నీ రాముడు వచ్చాడు. మనకి ఏ చింత లేదు. లోపలికి పద, మన రాముడికి దీపారాధన చేసి మనసారా సేవిద్దాం. సమయం ఆసన్నమైంది స్వామి. దీపం కొడి కట్టే సమయం ఆసన్నమైంది. దీపం కొడి కట్టే సమయం ఆసన్నమైంది. లేదు భ్రమరా, లేదు. నా స్వామిని వెతుక్కుంటూ వెళ్ళి
నిన్ను నిర్లక్ష్యం చేశాను. స్వామి రామా, ఏమిటయ్యా ఈ పరీక్ష? లేదు స్వామి, నాకేదో పిలుపు వినపడుతోంది. ఏదో ఏదో దివ్యనాదం నాకు వినపడుతోంది. నా రాముడు, నా రాముడు, అదిగో అదిగో నా రాముడు. నా రాముడు, అదిగో అదిగో నా రాముడు, నా రా గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగా రాదా శ్రీ రఘువర నగుమోము గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగా రాదా శ్రీ రఘువర నీ నగు మోము గనలేని నగరాజ ధరణీదు పరివారు లెల్ల ఒగి బోధన చేసే వారలుగారే అటులుండుదురే నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగా రాదా ఖగరాజు నీయానతి వినివేగ చనలేడు గగనానికి ఇలకు బహుదూరం బని నాడో జగమేలే ఈ జగమేలే పరమాత్మా జగమేలే పరమాత్మా ఎవరితో మొరలిడుదు జగమేలే పరమాత్మా ఎవరితో మొరలిడుదు వగజూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజనుత నీనగు మోము గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగా రాదా శ్రీ రఘువర నీ నగు మోము గనలేని నా జా
నాయనా త్యాగరాజు, ఈ జన్మలో నీ కర్తవ్యం పరిపూర్ణమైంది నాయన. భావితరాల్లో నీవు ప్రముఖ వాగ్గేయకారునివై అసమానమైన సంగీత సాహిత్య వినీలాకాశంలో తేజోమూర్తివై నాదయోగివై నాదబ్రహ్మగా కీర్తింపబడతావు. సకల చరాచర జగత్తులో నీ ఖ్యాతి అజరామరమై అమృతతుల్యమై భక్తి భావ సంపదలకు ఆలవాలమై వెలుగొందుతుంది. నీకు ఇంకనూ 10 పూటల కర్మశేషం ఉంది. అది పూర్తి కాగానే నా సన్నిధికి చేరుకుంటావు. పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే హేమంత ఋతు పుష్యమాసే కృష్ణపక్షే పౌర్ణిమాయాం భానువాసరయుక్తాయాం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి పిరుచర్థం నిత్య పూజాం కరిష్యే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రంకరణి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే హేమంత ఋతు పుష్యమాసే శుక్లపక్షే తృతీయాయాం సౌమ్యవాసరయుక్తాయాం శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి ప్రీత్యర్థం నిత్య పూజాం కరిష్యే. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీయ కరీశయనం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇహ సంసారే బహు సూక్తారే కృపయా పాసే పాహి మురారే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి వెడలను కోదండపాణి.
జనులెల్ల పొగడ ఉడమిలో జనులెల్ల పొగడ పూజితుడవు మునితో కూడి ఉడమిలో జనులెల్ల పొగడ పూజితుడవు మునితో కూడి వెడలను కోదండ పాడి అనుజ సౌ